हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, ఇప్పుడు మనం చాలా ప్రభావవంతమైన శక్తివంతమైన మహత్తర ప్రభావం కలిగిన రక్త చాముండేశ్వరి యొక్క మంత్రం చెప్పుకుందాం. ఇంతకు ముందు చాలా సంవత్సరాల క్రితం రక్త చాముండేశ్వరి యొక్క వశీకరణలు చెప్పి ఉన్నాం. చాముండేశ్వరి రక్త చాముండేశ్వరి మంత్రములు ఇదివరకే మనం మన యూట్యూబ్ ఛానల్లో పొందుపరిచి ఉన్నాము. అవి వినండి, అవగాహన పెంచుకోండి. రక్త చాముండేశ్వరి దేవత ఈ మంత్రము జపించడం వలన మనకు రిపు స్తంభన అనగా శత్రువుల యొక్క స్తంభన మరియు మన ఇష్ట వస్తువులు ఆకర్షణ అనగా మన ఇష్టమైన వ్యక్తులు మనకు వశమై ఉండే మహత్తరమైన మహామంత్రం. చాముండేశ్వరి అంటే 24 సంవత్సరాల యుక్త వయసులో ఉండే స్త్రీగాను గృహిణిగాను దర్శనమిస్తే, రక్త చాముండేశ్వరి దేవి 16 నుండి 18 సంవత్సరాల యవ్వనవతిగా కన్యగా మనకు దర్శనమిస్తుంది. ఈమె రక్తవర్ణముతో విరాజిల్లుతూ ఉంటుంది. ఈమె యొక్క ఆరాధన మరియు మంత్ర జపములు చేయడం వలన ప్రపంచమే ఆకర్షితమవుతుంది. ఆకర్షణ దేవతలలో వశీకరణ దేవతలలో ప్రప్రథమ వరుసలో ఉంటుంది. ఈమె సౌమ్యదాయి శక్తిదాయి గాని ఫలితములు ఘోరంగా కూడా ఇవ్వగలదు. ఇప్పుడు మీరు దుర్గాదేవి యొక్క ప్లేలిస్ట్ నుండి మీరు ప్రసంగాలను వినండి, అవగాహన పెంచుకోండి, జపములకు ఉపక్రమించండి. ఎర్రని వస్త్రములు, ఉత్తర అభిముఖము, రక్తచందనమాల శ్రేయదాయకము. మంగళవారము శుక్రవారము దశమి జపములు ఆరంభించుటకు శుభదినములుగా భావన చేయవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, ముందుగా శ్రీ రక్త చాముండేశ్వరి యొక్క ధ్యానము. రక్తాభాం పీత వస్త్రం స్మితముఖ కమలామిందు రేఖావతాంస దివ్యైర్మాణిక్యముక్తమణిగణ ఖచ్చితైర్భూషణైరిప్యామాణం పుష్పే స్విక్ష్వాసి బాణావరి జలజభూజం పుల్ల పద్మాయతాక్షిం చాముండా సృక్సృముండీం రిపుకుల మదనాం సాకినిం భావయామి. రక్తవర్ణములతో రక్తవర్ణము కలిగిన పట్టు వస్త్రములు ధరించి కమలమందు ఆసీనురాలై ముక్తాహారములను వైభవపేతంగా మకుటమున ధరించి పద్మము వంటి నేత్రములతో దర్శనమిస్తూ మన శత్రువులను సంహరించేందుకు మన ఇష్టకామ్యమును మనకు ఆకర్షింపజేసేందుకు ప్రత్యేకించి రూపొందిన రూపంగా దర్శనమిస్తున్న శ్రీ చాముండేశ్వరిని ధ్యానిస్తూ ఉన్నాను. ఇలా ధ్యానించిన తర్వాత వినియోగం చెప్పుకోవాలి. ఇప్పుడు వినియోగము. ఓం అస్య శ్రీ రక్త చాముండి మంత్రస్య శంకర ఋషి అనుష్ఠుప్ చంద రక్త చాముండి దేవత శ్రీం బీజం హ్రీం సిక్ వశీకరణ ఆకర్షయతి కీలకం మమ ఇష్ట సిద్ధయే జాపే వినియోగ. ఇలా వినియోగం చెప్పుకున్న తర్వాత మనం ఋష్యాజ్ఞాసం చేసిన వారు ఋష్యాజ్ఞాసం చేసుకోవచ్చు. శంకర ఋషి అనుష్ఠుప్ చంద శ్రీం బీజం హ్రీం శక్తి. ఇక అంగన్యాస విన్యాసములు. శ్రీం హ్రీం అంగుష్టాభ్యాం నమః హృదయాయ నమః. శ్రీం హ్రీం తర్జనీభ్యాం స్వాహ శిరసే స్వాహ. శ్రీం హ్రీం మధ్యమాభ్యాం వసట్ శిఖాయ వసట్. శ్రీం హ్రీం అనామికాభ్యాం హోం కవచాయ హోం. శ్రీం హ్రీం కనిష్ఠికాభ్యాం వౌసట్ నేత్రత్రయాయ వౌసట్. శ్రీం హ్రీం కరతల కర్పుష్టాభ్యాం హస్త్రాయ ఫట్. భోర్భోస్వరమితి దిగ్బంధః. ఇలా అంగన్యాస విన్యాసం చెప్పిన తర్వాత మనం ప్రత్యక్షంగా మాలను తీసి జపం చేసుకోవచ్చు. సుస్నాతులై ఉంటూ శుచిశుభ్రతలు పాటిస్తూ మద్యపానము మాంసభక్షణ పరస్త్రీ వ్యామోహము నిషేధించి, ఇదే స్త్రీమూర్తులు చేయాలంటే పరపురుషుని యందు ధ్యాస కూడా ఉంచుకోకుండా చేయవలసి ఉంటుంది. హైందవ సనాతన ధర్మంలో వస్తున్న విధానాలన్నీ వర్తిస్తాయి. దీక్షా కంకణబద్ధులై ఈ మంత్ర జపం చేయగలిగితే అతి శీఘ్రంగా ఫలితం ఇవ్వగలదు. ఈ మంత్రము శుక్రవారము మంగళవారము దశమి రోజు ప్రారంభించి 22 రోజులు రోజుకి తొలి సంధ్య మరి సంధ్య యథాశక్తి ఆరాధన చేస్తూ ముందు కులదేవతారాధన ఇష్టదేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత దేవతకు పీఠము అమర్చి ఆ పీఠమందు షోడశోపచార పూజ పంచ పూజలు పూర్తి చేసుకున్న తర్వాత మనం ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు. రోజుకి 8 మాలలు చెప్పిన 22 రోజులు చేసిన లేదా తొలి సంధ్య మరు సంధ్య 8 మాలలు చెప్పిన 22 రోజులు జపం చేసి మన మనస్కామ్యములన్నీ నెరవేర్చుకోవచ్చు. శత్రువుల నుండి బయటపడుతుంది. సకల దుఃఖముల నుండి బయటపెట్టి ఆనందకరమైన జీవితమును కొనసాగించేలా ప్రోత్సహిస్తూ తగు శక్తిని ఆవశ్యకతలను తీర్చగలదు. కాగా ఈ దేవత వశీకరణ ప్రత్యేక దేవత. ఈ దేవత యొక్క ఏ మంత్రము మనం జపం చేసినా జనాకర్షణ ఇష్ట సిద్ధి అనగా మనం ఎవరినైతే ఇష్టపడుతున్నామో వారి యొక్క స్నేహము తప్పక లభించగలదు. ఇప్పుడు శ్రీ రక్త చాముండేశ్వరి యొక్క మంత్రము. శ్రీం హ్రీం కట్ రక్త చాముండేశ్వరి శత్రు జీవ వినాశిని ఏహి శీఘ్రం ఇష్టాన్ ఆకర్షయ స్వాహ. మంత్రం మరోసారి. శ్రీం హ్రీం కట్ రక్త చాముండేశ్వరి శత్రు జీవ వినాశిని ఏహి
శీఘ్రం ఇష్టాన్ ఆకర్షయ స్వాహ. మంత్రం మరోసారి, శ్రీం హ్రీం కట్ రక్త చాముండేశ్వరి శత్రు జీవ వినాశిని ఏహి శీఘ్రం ఇష్టాన్ ఆకర్షయ స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, వాచిక జపమే చేయాలి, మానసిక ఉపాంశం జపం పనికిరాదు. వాచిక జపం అంటే మీరు చేస్తున్న జపం మీ చెవులకు వినిపించాలి. అప్పుడే ప్రతిస్పందన కలిగి ఫలితములు సుస్పష్టంగా ఉంటాయి. మనం ఏ మంత్రమునైనా సరే ఎంత స్వచ్ఛతతో స్పష్టముగా అక్షరములను విడివిడిగా దీర్ఘములను సుదీర్ఘముగా చెబుతూ జపం చేయగలిగితే ఫలితములు కూడా అంత సుస్పష్టముగా ఉంటాయి. కాబట్టి ఈ ప్రయత్నంలో మనం ఏదో యాదృచితంగా చేస్తూ ఫలితముల కోసం వేచి చూసే కంటే చేసేది కష్టతరమైనా సరే ఖచ్చితమైన భావనలతో నియమ నిబంధనలతో చేయగలిగితే ఫలితములు కూడా అంత ఖచ్చితంగానే ఉంటాయి. దీనిలో ఎటువంటి సందేహం అయితే ఉండదు. కాబట్టి మన యొక్క ఆవశ్యకతలను అనుసరించి మంత్ర సాధనలను చేసి మన మనస్కామ్యములను నెరవేర్చుకోవడంతో పాటు 10 మందికి మార్గదర్శకులుగా నిలుస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మనమే ఒక ఉదాహరణ స్వరూపంగా నిలవాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రాయ్ కుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.